డోనర్స్ డే సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన రక్తదానం అనేది ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. కార్ల్ ల్యాండర్స్టైన్ అనే ఒక సైంటిస్ట్ ఎవరైతే ఈ రక్తంలో గ్రూపులను కనుక్కున్నారో 1868 జూన్ 14 వారు జన్మించారు. వారి జన్మదినం సందర్భంగా జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరుపుకుంటాం. ప్రతిదానికి ఇవాళ ప్రత్యామ్నాయం కానీ లేదా డూప్లికేట్స్ కానీ కనుగొనడం జరిగింది, కానీ ఆ సృష్టి రక్తానికి ప్రత్యామ్నాయంగా కానీ లేదా వాటికి డూప్లికేట్ కనుగొనడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళు, బ్లడ్ డిజార్డర్స్తో అనీమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ లేదా హీమోఫీలియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి, లేదా క్యాన్సర్ రోగులకి కీమోథెరపీ సందర్భంగా కానీ, వాళ్ళ రోజువారీ కొన్ని వేల యాక్సిడెంట్లు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో గాయపడిన వారికి కానీ రక్తం అనేది చాలా అవసరం. ఏ రకంగానైతే బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమో, ఈ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి కూడా రక్తం ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అనేక మంది వాళ్ళ రక్తదానం కూడా చేస్తున్నారు. ఈ రంగంలో రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో 231 బ్లడ్ సెంటర్స్ ఉంటే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి 52, ఎన్జిఓల ద్వారా ఒక 79, ప్రైవేట్ రంగంలో ఒక 20 ఉంటే రెడ్ క్రాస్ 20 బ్లడ్ సెంటర్లను నడుపుతూ ఉంది. దాదాపు 7 బ్లడ్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో సంవత్సరానికి 5,40,30,000 దాకా 5,33,000 యూనిట్స్ అవసరమైతే దాంట్లో సంవత్సరానికి 1,10,000 రెడ్ క్రాస్ సంస్థనే సేకరిస్తాం. వాలంటీర్స్ ద్వారా, ముందుకు వస్తున్న రక్తదాతల ద్వారా, అంటే దాదాపు 20% రక్త సేకరణ రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుందంటే రెడ్ క్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలు మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం. ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నప్పటికీ అనేక ఎన్జిఓలు, ఇటువంటి సంస్థలు కూడా ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలని కాపాడుతుంది. వాస్తవానికి మన దేశంలో 1,46,00,000 యూనిట్లు అవసరమైతే వార్షిక సంవత్సరానికి ఇంకా 10 లక్షల యూనిట్లు మనం తక్కువ పడుతున్నాం. మన రాష్ట్రంలో కావాల్సిన 5,33,000 ఉంటే 7 లక్షల యూనిట్ దాకా సేకరిస్తున్నాం. దాన్ని కాస్త 10 లక్షల దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. మన రాష్ట్రంలో కాస్త అవగాహన ఎక్కువ ఉంది. ఎన్జిఓలు కూడా కాస్త వాటి భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రజల్లో కూడా అవగాహన, వాలంటీర్లు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి సేకరణ మన రాష్ట్రంలో కాస్త ఎక్కువ జరుగుతూ ఉంది. కానీ దేశంలో మనకు కావాల్సిన వాటికన్నా 10 లక్షల యూనిట్లు తక్కువగా లభిస్తూ ఉంది. దీని ద్వారా నేను చెప్పినట్టుగా 3 ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల కొత్తగా రక్త కణాలు పెంపొందుతాయి, లేదా ఐరన్ లెవెల్స్ మెయింటైన్ జరుగుతాయి, లేదా గుండె జబ్బుల బారిన పడే రిస్క్ నుంచి కూడా రిస్క్ తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా ప్రాణాలు కాపాడాము అనే ఒక ఆత్మ సంతృప్తి, సేవాభావంతో ప్రాణాలు కాపాడామనే ఒక ఆత్మ సంతృప్తి కూడా మిగులుతుంది. కాబట్టి రక్తం ఇవ్వడం వల్ల ప్రాణాలు నిలబడతాయి. రక్తం ఇచ్చిన దాతకు కూడా ఆరోగ్యపరంగా మంచిది. అదేవిధంగా రక్తం ఇస్తున్న సందర్భంలో రక్త సేకరణ ముందు పరీక్షలు నిర్వహిస్తారు. హెపటైటిస్ బి కానీ, సి కానీ, హెచ్ఐవికి కానీ ఇతరత్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి మనకు అంతర్లీనంగా మనం అందరూ రెగ్యులర్ చెకప్ వెళ్ళరు. కాబట్టి రక్తదానం చేయడానికి వెళ్ళినప్పుడు పరీక్షలు నిర్వహించడానికి మీరు రక్తం ఇస్తే దాంట్లో పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి అంతర్లీనంగా ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయం కూడా బయటపడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రక్త గ్రహీతకి, రక్తదాతకి
దీనివల్ల లాభం జరుగుతుంది కాబట్టి అనేక మంది ముందుకు రావాల్సింది. మన రాష్ట్రంలో సగటున అనీమియా కేసులు గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సగటున సికిల్ సెల్ అనీమియా లేదా తలసేమియా లేదా హిమోఫిలియా సగటున 2000 మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రతి 2 నిమిషాలకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఎంత అవసరం ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రతిరోజు మన దేశంలో అవసరం ఏంటంటే ప్రతిరోజు 43 నుంచి 44 వేల యూనిట్లు రక్తం అవసరం ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళంటిని ముందుకు రావాల్సింది. యువత ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించుకోవాల్సింది. అనేక సంస్థలు ఎన్జిఓలు ఇవాళ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాని ద్వారా జరిగే ప్రయోజనాల గురించి జరుగుతుంది. ప్రాణం నిలబెట్టడం మీద దాని ద్వారా లభించే ఆత్మసంతృప్తి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా మరింత విస్తృతపరిచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అనేక చోట్ల కూడా కొత్తగా బ్లడ్ ట్యాంకులను కూడా ప్రభుత్వ రంగంలో కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఈ అవగాహన పెంచుకొని ఒక రోజు మాత్రమే కాకుండా ఒక రోజు కోసం కాకుండా సంవత్సరంలో ఎప్పుడు అవకాశం ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే దీనికి కావాల్సిందల్లా 18 సంవత్సరాల నుంచి 25 లోపల వయసు ఉంటే చాలు, కొద్దిగా 50 కిలోల బరువు ఉంటే చాలు, ఎక్కడికైనా ఏ రక్త సేకరణ కేంద్రానికి వెళ్ళినా రక్త పరీక్షలు నిర్వహించి రక్తం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువత ముఖ్యంగా ముందుకు రావాల్సి ఉంది. మనం ప్రాణాలు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మన సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం. సందర్భం కాదు కానీ ప్రమాద ఘటనపై ఎంపీ కేంద్ర మంత్రికి ఉన్న రామ్మోహన్ నాయుడు మాత్రం బేషరతుగా రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఏం చెప్తారు సార్? అది అనుభవ తప్పిదం కాదు. అవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. ఈ రకంగా బేషరతుగా రాజీనామాలు చేయాల్సి వస్తే ఆయన మద్యం కారణంగా ఆయన ధనాకాంక్ష పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మద్యం పాలసీ, సొంత డిస్టిలరీల కారణంగా చేసిన మద్యం కారణంగా వేల మంది రాష్ట్రంలో చనిపోయారు. అనేక మంది వాళ్ళ లివర్ వ్యాధులు బారిన పడ్డారు, సీకేడీ బారిన పడ్డారు. కొత్తగా న్యూరలాజికల్ నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సి ఉంది. దీన్ని పోల్చడం, ఈ రకంగా చేయడం అంటే రాజకీయాలు ఎటువంటి విషయాల్లో మీరు బాధితుల తరపున నిలబడడానికి, వాళ్ళకి సంతాపం తెలపడానికి, ఆ కుటుంబానికి సంతాపం తెలపకుండా మీరు ఇటువంటి రాజకీయాలు చేయాలని చూస్తుంటే ఏమన్నా అర్థం ఉందా? అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దానికి బాధ్యత ఏంటి లోతుగా విశ్లేషిస్తున్నారు, ఏంటి కారణం ఏంటనేది. మీకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బోయింగ్ విమానాల దీని మీద కూడా కొద్దిగా అనుమానాలు వస్తున్నాయి. రకరకాలు ఉన్నాయి. వాటిలో నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే సమగ్ర ఇది చేసిన తర్వాత, ఎంక్వైరీ జరిగిన తర్వాత దాంట్లో ఏ కారణం వల్ల జరిగిందనేది వస్తుంది. బట్టి వ్యక్తులు దాన్ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? 5 సంవత్సరాల పాలనలో 8,000 మంది చనిపోయారు. 10.5% సంవత్సరం ఆత్మహత్యల రేటు పెరిగింది మీ కారణంగా. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఇవన్నీ ఈ రాజకీయాలు కొద్దిగా అందుకనే ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నారు కాబట్టే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా అటువంటి రాజకీయాలు మళ్ళీ చేయాలని చూస్తున్నారు. అక్రమాలు పెరిగాయి, అందుకని దాన్ని వైఫల్యాలను కప్పగుచ్చేందుకే అరెస్టులు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆయన కేరా పడ్డసు. ఈ ప్రపంచంలో అంత అవినీతి పరులు ఎక్కడా ఇప్పటిదాకా చరిత్రలో పుట్టలేదు. ఆయన ఇతరుల మీద అవినీతి గురించి మాట్లాడడం, బురద చల్లితే ఇంకా ఏం చెప్పాలా? ఇంకా దయ్యాలు కూడా ఆశ్చర్యపోతాయి. అవి కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఆయన అవినీతి ఆరోపణలు చేయడం, ఆయన తన వైఫల్యాల నుంచి అప్పుడప్పుడు తాడేపల్లికి విజిటర్గా వస్తున్నారు, విభాగం బెంగళూరులో ఉంటున్నారు. తను చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి. ప్రజలు న్యాయస్థానాలు వారిని శిక్షిస్తున్నాయి, చట్టం పరిధిలోనే శిక్షలు ఉంటున్నాయి. అయినా ప్రజల్లో ఈ వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి ఆయన దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా మేము మాటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరుగుతుంటే దాన్ని అవినీతి అంటే ఇంకేం చెప్పాలి?